గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఎండలతో పాటు రేట్లు కూడా అన్నీ పెరిగిపోయినాయి. కరువు వస్తుందని అని చెప్తున్నారు. దాని ప్రభావం మనకి నిన్న మేము నూనె ప్యాకెట్ గానుగ నూనె ఆన్లైన్లో చూస్తే మాకు అంతకుముందు 320 రూపాయలకి వచ్చింది ఒక లీటరు. ఇప్పుడు 350 రూపాయలు, అంటే ఒక లీటర్ మీద 30 రూపాయలు పెరిగింది. నెలకి 4 లీటర్లు వాడే వాళ్ళకి 120 రూపాయలు పెరిగింది. ఒక నూనె కాదండి, డీజిల్ పెట్రోల్ అన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే రేట్లు పెరిగినాయి. ఈ కరువు అనేది నేను దాదాపు 2-3 సార్లు చూసా. 3 సార్లు చూసి ఉంటాను నేను ఈ కరువు అనేది నా చిన్నతనం నుంచి. 2000 సంవత్సరంలో వచ్చింది అట్నే కరువు, 2005 దాకా అలాగే ఉంది. అంతకుముందు మా చిన్నతనంలో కూడా వచ్చిందనమాట. ఈ కరువు కాటకాలు వచ్చినప్పుడు ఏమైందంటే భూములు రేట్లు ఆగిపోతాయి. కానీ దీనివల్ల వచ్చే నష్టం జరిగేది ఎవరికంటే ధనవంతులకి నష్టం జరగదండి, సామాన్యులకి మనలాంటి వాళ్ళకి నష్టం జరిగింది. ఎప్పుడైతే ఈ డీజిల్ పెట్రోలు ఇవన్నీ రేట్లు, వంట నూనెలు ఇవన్నీ రేట్లు పెరిగినాయో హోటల్లో టిఫిన్ రేట్లు పెంచేస్తారు. వాటితో పాటు ఈ ధనవంతులు అందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ ఇల్లు, షాపులు, దుకాణాలు ఇవన్నీ రెంట్లకి ఇచ్చుంటారు. కాబట్టి ధనవంతులు అంటే వాళ్ళే కదండి, ఊళ్ళో అన్నీ పర్మనెంట్గా వెనక వచ్చి చూసుకుంటారు, ఈ రియల్ ఎస్టేట్తో పాటు సహా. వాళ్ళందరికీ ఏముంది, ఇట్లా రెంట్ పెంచేస్తారు. మనం సొంత ఇల్లు లేని వాళ్ళు ఏంటంటే ఈ ఇల్లే కాదు ఏ ఇంట్లో పోయినా అందరూ ఒకటే యూనిటీగా ఉంటుంది. అంటే వాళ్ళందరూ అనుకోరు, కానీ మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ చేసుకొని ఎంక్వైరీ చేసుకొని ఎక్కడ రేట్లు ఎలా ఉన్నాయని దాని ప్రకారం పెంచుకుంటూ పోతుంటారు. దీనివల్ల మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం, మామూలు సాధారణంగా కూలీలు పెరుగుతాయి, వాళ్ళు కూడా పెంచుకుంటారు. అయితే వచ్చే సమస్య ఏంటంటే, సామాన్యులు వచ్చే సమస్య ఏంటంటే, కూలీలు ఎంత రేటు పెంచుకున్నా ఆ ఇంట్లో ఇద్దరు పని చేస్తున్నారు అనుకో, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారనుకో, భార్యాభర్త, ఒక వృద్ధురాలు, ముగ్గురు, వాళ్ళు మొత్తం ఒక 6 ఫ్యామిలీ అనుకోండి. 6 2 సంపాదించే వాళ్ళు అయ్యారనుకో, ఈ 4 ఈ పిల్లలిద్దరు చదువులకి ఫీజులు పెరుగుతాయి. అక్కడ ఎప్పుడైతే వాళ్ళు స్కూల్ యాజమాన్యం వాళ్ళకి వర్కర్లకి జీతాలు పెంచినప్పుడు ఫీజులు పెంచుతారు. ఆ ఫీజులు పెంచినప్పుడు ఆ భారం ఈ సంపాదించే వాళ్ళు ఇద్దరైతే ఈ ఖర్చు పెట్టే 2 పిల్లలకి భారం పెరిగింది, ఆ ఇంటికి యజమానికి మీద భారం ఎక్కువైంది. అదే ఒక అతనే సంపాదిస్తాను అనుకో, అతనికి స్వల్పంగా జీతం పెరిగినప్పుడు కూడా ఈ పెరిగిన రేట్ల ప్రకారంగా కుటుంబ ఖర్చులు మొత్తం, పిల్లల చదువులు కావచ్చు, ఇంటి రెంట్లు కావచ్చు, బండి పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ చాలా పెరుగుతాయి. దానివల్ల సమస్య ఎక్కువైంది అనమాట. ఇట్లా ఇంకా చితికిపోతాడు సామాన్యుడు. ఇకపోతే రైతులకు కూడా చాలా ఇబ్బంది వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ పంటకి ఈ కరువు కాటకాల వల్ల పంటలు సక్రంగా పండకపోవచ్చు, ఎరువులు అయిన ధరలు పెరుగుతాయి. కాబట్టి ఒకవేళ పండినా పెట్టుబడి ఎక్కువైపోయింది, దిగుబడి ఇచ్చే రేట్లు ఎక్కువ చెప్పినా వ్యాపారస్తుల చేతిలో ఉంటుంది. కాబట్టి మార్కెటింగ్ వ్యవహారం అంతా వాళ్ళ రైతుల దగ్గర కొనేటప్పుడు తక్కువ రేటుకి తీసుకోవడము, అమ్మేటప్పుడు ఎక్కువ రేటుకి అమ్ముకోవడం, బ్లాక్ చేసి ఇలా చేస్తుంటారు. దానివల్ల రైతులు కూడా నష్టమే. ఇట్లా పెరగటం వల్ల వచ్చి తిరిగి బాధపడేది మనలాంటి సామాన్యులమే. ఏం చేస్తాం, నూనె రేటు పెరిగింది, ఉదయం పూట ఆయిల్ ఫుడ్ మానుకుంటాం, పూరీలు, దోశలు, ఈ బోండాలు, బజ్జీలు ఇలాంటివి మానుకొని ఇడ్లీ పెట్టుకుని తింటాం అవి. ఇంకేం చేస్తాం, కరెంటు బిల్లు పెరిగింది. కరెంటు బిల్లు అంటే ఇప్పుడు తగ్గిందిలే, కరెంటు బిల్లు ఒకటి తగ్గింది, గతంలో సంగతి నేను చెప్పేది. ఇంటి రెంట్ పెరిగింది. పోయినసారి ఇంటి రెంట్ పెరిగినప్పుడు నేను డిష్ రీఛార్జ్ ఆపేసా. 500 పెరిగింది ఇంటి రెంట్. పెరిగితే డిష్ రీఛార్జ్ ఆపేసాను అనమాట. ఆపేస్తే దాని మీద నెలకు 400 ఎంతో తగ్గింది. ఆ 400 అట్లా కవర్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ఇంటి రెంట్ పెరిగింది. ఈ సంవత్సరం ఇంటి రెంట్ పెరిగితే ఇంకేం చేస్తాం, ఇంకోటి మనం ఏదైనా ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం. మనం చేసేది అంతే కదా, ఇంకా అంతకుమించి ఏం చేయగలం. ఇక ఇవన్నీ పెరుగుతూనే ఉంటాయి. కానీ మనం సమస్య ఏంటంటే, ఇప్పుడు మిగతా సంపాదించుకునే వాళ్ళందరికీ వాళ్ళు పెంచుతారు, వీళ్ళు పెంచుతారు, అన్నీ పెరిగిపోతాయి వ్యాపారస్తులందరికీ. ఉదయం లేచిన కానీ మనకు జనరల్గా ఖర్చు పాలు, పెరుగు, నీళ్లు, పెట్రోలు, గ్యాసు, ఇవి ఇంట్లో కావాల్సినవి ఇవన్నీ నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయినప్పుడు దాని ప్రభావం ఆ కుటుంబ యజమాని మీద పడితే సామాన్యంగా ఆ యజమాని ఇంకా నలిగిపోతుంటారు అనమాట. ఇకపోతే ఏదైనా చిరు వ్యాపారస్తులు చేసుకుని గ్యాస్ పెరిగితే వాళ్ళు రేటు పెంచుకుంటారు. ఇప్పుడు నూడిల్స్, దోశలు, ఇడ్లీలు, బోండాలు ఈ హోటల్స్ అన్నీ కూడా ఏం చేస్తారంటే 20 రూపాయలు ఉండే చిన్న దోశ 5 రూపాయలు పెంచుకున్నారు గ్యాస్ కొరతనే. ఆ తర్వాత వర్కర్లకి జీతాలు పెరిగితే దాని మీద వాళ్ళు ఫుడ్ మీద వేసుకుంటారు వాళ్ళకి. కాకపోతే వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటంటే, వాళ్ళకి రెంట్లు ఎన్ని పెరిగినప్పుడు ఈ రేట్లు పెంచినప్పుడు బిజినెస్ తగ్గిద్ది అనమాట. తగ్గినప్పుడు వాళ్ళు కొంతమంది దెబ్బతింటారు. తెలివి కల్లోళ్ళు మంచి సెంటర్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అది కూడా సామాన్య వ్యాపారస్తులు కొంత దెబ్బే. చిరు వ్యాపారస్తులకి, అంటే సొంతంగా చేసుకునే వాళ్ళకన్నా కూడా అందరూ కూలీలు పెట్టి చేర్చుకునే వ్యాపారస్తులు చాలా దెబ్బగా ఉంటుంది అనమాట. ఇలా ఈ రేట్లు పెరిగిపోవడం వల్ల వచ్చే సమస్యలు, కరువు రావడం వల్ల ఇదే సమస్యలు వస్తుంది. మరి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు, కానీ దీన్ని నేను గతంలో కూడా అనుభవించాను. 2000 సంవత్సరం 2005 నుంచి అప్పుడే నేను ఈ తీవ్రమైన పరిస్థితుల్లోనే ఇంకా నేను తట్టుకోలేక ఉన్న భూమిని అయితే అమ్మడం జరిగింది. అప్పట్లో
రూ. 3 వడ్డీ, రూ. 5 వడ్డీ కట్టేవాడిని. ఇంకా ఆ తర్వాత ఆ పొలం అమ్మి ఆ రూ. 3 బాకీ ఉండే రూ. 30,000 అప్పుంటే తీర్చానమాట. ఆ తర్వాత ఇది విపరీతంగా వాల్యుయేషన్ పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో సామాన్యులు మనలాంటి వాళ్ళు, అప్పులు ఉన్నోళ్ళు, ఇంకా ఈ ధనవంతులకి ఇంకా ప్లస్ అయింది ఇది. వాళ్ళు అప్పులు ఇచ్చేది మన దగ్గర ఏదైనా భూములు ఉంటే లాక్కుంటారు. బంగారం బ్యాంకులో లిమిట్ దాటి పెట్టకూడదు కాబట్టి అది తెచ్చిపోయి కుదవకొట్లో పెడితే 3 నెలలే వాళ్ళు టైం ఇస్తారు. 3 నెలలకు ఒకసారి వడ్డీ కట్టకపోతే దాన్ని ఎలా వేసుకుంటారు. అక్కడ కూడా బాగా నష్టపోయేదానికి అవకాశం ఉంది. రూ. 3 వడ్డీ అంటే సామాన్యమే. బ్యాంకులో అయితే మహా అయితే రూపాయి అయింది చక్రవడ్డీ వేసిన సంవత్సరానికి. ఇక్కడ కుదవ వ్యాపారస్తు దగ్గర 3 నెలల టైం, 3 నెలలకు ఒకసారి వడ్డీ కట్టుకోవాలి. కట్టుకోకపోతే అది వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు దీన్ని బట్టి ఎవరికి ఆదాయం జరుగుతుంది? ఈ వడ్డీ వ్యాపారస్తులకు ఆదాయం జరిగింది. ధనవంతులు ఈ షాపులు ఇల్లు రెంట్కి ఇచ్చిన వాళ్ళు రెంట్లు పెంచుకుంటారు, వాళ్ళకి ఆదాయం చేకూరుద్ది. ఇక ఎట్టొచ్చి ఇంక ఎవరు తగ్గరు, వ్యాపారస్తులు వాళ్ళ రేట్లు పెంచుకుంటారు. ఇంకా ఉద్యోగస్తులకి జీతాలు పెంచమని డిమాండ్ చేస్తారు, వాళ్ళకి జీతాలు పెరుగుతాయి. ఇక సామాన్యంగా పనిచేసి చెప్పారు కదా, ఒక ఇంటి యజమాని ఒకటే సంపాదించి నలుగురు కూర్చొని తినే వాళ్ళు కుటుంబాలకు ఇబ్బంది. ఇక ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి మందుల రేట్లు పెరిగి హాస్పిటల్ ఖర్చు పెరిగి వాళ్ళు ఇంకా పిల్లలు చూపించలేక వాళ్ళు వదిలేస్తారనమాట. ఈ పరిస్థితులు, ఈ ఆర్థిక పరిస్థితులు, ఈ కష్టకాలాలు మధ్యతరగతి మీద ఎక్కువ ప్రభావం చూపింది. మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువ ప్రభావం అంటే చెప్పాను కదా. ఇప్పుడు నేనున్న ఖాళీగా ఉన్నాను, మన దగ్గర ఏదైనా ఉంటే అమ్ముకొని తింటాను తప్ప నుంచి ఇంకేమైనా ఉందా? ఏదైనా అమ్ముకొని తింటాను తప్ప నుంచి ఏమి అంతకు మించిన మార్గమే లేదు. నేను చెప్పాను కదా, 2005లో ఇట్నే కరువు వచ్చి 2001 సంవత్సరం నుంచి 2005 దాకా కరువు వచ్చి పనులు సక్రంగా లేక ఆ అప్పులు తెచ్చుకొని ఆ అప్పుల వల్ల ఉన్న పొలాన్ని అప్పుడు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంకా మన బోటోళ్ళ దగ్గర ఏదైనా ఒకటి ఆస్తులు ఉంటే ఈ కరువు కాలంలో ఈ పూర్తిగా వెళ్ళిపోయి ఇక సామాన్య పరిస్థితికి వస్తాం. ఇంకా ఆ తర్వాత ఏదైనా అనారోగ్య సమస్యలు ఇస్తే చూపించుకోలేక చేతులు ఎత్తేస్తాం. గోయిందా ఇంకా అంత భగవంతుడే కాపాడాలి మధ్యతరగతి వాళ్ళని. పేదవాళ్ళు ఎలా బతుకుతారంటే, పేదవాళ్ళకి అనేది ప్రభుత్వ పెన్షన్లు సహకారం ఉంది కాబట్టి వాళ్ళకి ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి పని చేసుకుని భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ పని అలవాటు అయింది కాబట్టి వాళ్ళకైతే వచ్చే నష్టమే ఉండదు. ఈ మధ్యతరగతి వాళ్ళకి ఎందుకు చేసుకోకూడదు పని అంటే, వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఇలాంటి పనులు అలవాటు ఉంటే చేస్తారు, మొదటి నుంచి అలవాటు ఉంటాయి. ఇప్పుడు పోయి కూలీ పనులు కట్టి వాలంటీర్ శరీరం సహకరించదు. ఎందుకు సహకరించదంటే అలవాటు ఉండాలి కదా. నేను 6 బొచ్చులు ఎత్తేసాను, ఆయాసం గస వచ్చింది. ఇప్పుడు నీళ్ళకాయ తీసుకొస్తే ఎండలకు ఆయాసం గస వస్తుంది అనమాట. ఇది పరిస్థితి. ఇక మనబట్టలు పెద్దగా చదువుకున్న వాళ్ళు కూడా పెద్దగా ఉద్యోగాలు ఏమి లేవు. ఇప్పుడు ఆ సాఫ్ట్వేరే మెయిన్గా ఉంది అందరికీ. ఇప్పుడు దాంట్లో కూడా ఉద్యోగాలు తీసేస్తున్నారు అంటున్నారు. ఇంకా చదువుకొని సాఫ్ట్వేర్ ఎక్కువ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లకాయలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు చాలామంది ఖాళీగా తిరుగుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకి ఆ పిల్లలు తెలియదు కదా, బాగా చదివించారు, విలాసంగా ఉన్నారు, వాళ్ళకి ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు ఈ తల్లిదండ్రులు భరాయించాలి. ఉద్యోగం రాకుండా పిల్లలు కళ్ళ ముందు ఉంటే అదొక కోపం వస్తుంది. ఆరిస్తే పిల్లలు మానసిక క్షోభకు గురవుతారు. ఏ ఇబ్బంది అయిద్దని తల్లిదండ్రులు బాధపడుతున్నారు అనమాట. తప్పులేదు, వాళ్ళు కూడా మనం చిన్నప్పటి నుంచి చదివించాం కదా, చదివించి ఇప్పుడు ఏ పని కంటే ఆ పనికి పోమంటే వాళ్ళు కూడా పోలేరు కదా, మనలాగే కదా. ఇప్పుడు నేను మొన్నటిదాకా పని చేశాను, మెకానిక్ పని. ఇప్పుడు నేను కూలి పనికి పోవాలంటే పోలేను కదా. అలాగే ఈ చదువుకొని పిల్లలు అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నారు. ఈ పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే, ఈ దోపిడీ అంటే ఏమైందంటే, ఈ రియల్ ఎస్టేట్ అనేది బాగా విపరీతంగా ప్రతి ఒక్కరు అదే పనికి వచ్చేసారు. అంటే మనకి భూమిలో వచ్చే పంట ఎంతో దానికి తగ్గట్టుగా డబ్బు చలామణి ఉండాలి. కానీ ఇక్కడ కష్టపడే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది, సోమరితనం వల్ల ఎక్కువైపోయి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అని ఇట్లాంటి రకరకాల వ్యాపారాల మీద ఈ సోమరితనం ఎక్కువైపోయి దానివల్ల ఇదొక మాయలో నడిచారు 2 రోజులు. మాయ ప్రభావం ఏమైంది, మనం కొండలైన కరిగిపోతే కూర్చొని తింటే పెంచాం. అక్కడ అవసరమై ఎవరు కొనలా, అవసరమై కొన్నవాళ్ళు 10% అయితే, అవసరం లేకుండా కొన్నవాళ్ళు 90%. అందరూ భూముల మీద పెట్టుబడి పెట్టారు, దానికి వాల్యుయేషన్ మించి పెట్టారు. ఏ పొలం కూడా మనం జనరల్గా ఈ పొలం ఎంత పంట పడిద్ది, ఒక బరిని కొంటే ఇది ఎన్ని లీటర్లు పాలిస్తుంది, దాన్ని బట్టి దాన్ని మనం కొంటాం. కానీ పొలం ఇంతకుముందు పొలం కూడా ఇది మెట్ట పొలం ఎంత పడింది, మాగాని ఎంత పడింది, నీళ్ళ వస్తున్నది ఎంత పడింది, దాని ప్రకారం వాల్యుయేషన్ భూములు కొనేవారు. ఇప్పుడు పెట్టుబడికి ఎందుకు కొన్నారు, ఎందుకంటే దాని మీద అవగాహన లేని వాళ్ళు పెట్టుబడి పెట్టారు. ఆ డబ్బుని డబ్బు రూపాయలు ఉంటే ట్యాక్స్లే కట్టాలి కాబట్టి భూముల మీద పెట్టుబడి పెట్టారు. దానివల్ల ఈ పరిస్థితి సంభవించింది అనమాట. ఇప్పుడు ఒక బరిని కొనాలంటే మనం ఏం చేస్తాం, ఇది ఎన్ని లీటర్లు పాలిస్తుంది, దీనికి ఎంత పెట్టుబడి పెడుతున్నాం, దీనివల్ల మనకి ఏం ఉపయోగం ఆలోచన చేసి కదా కొనేది. అలాగే భూమిని కూడా ఇంతకుముందు అలాగే కొనేవారు. అలాంటిది భూమిని ఎట్టంటే కొన్నారు. ఎక్కడ ఇది తువ్వ నేల, అంటే దాంట్లో అసలు ఏం పంట పండదు. అది వేస్తే జామాయిలు వేస్తారు. జామాయిల మీద ఎంత వస్తుంది, ఎకరాకి సంవత్సరానికి మహా అయితే 1500 2000 వస్తుంది ఎకరాకి. దాని పెట్టుబడులు పోతాయి, అది బాగా పండితే ఎకరాకి సంవత్సరానికి. ఇంకా అట్లాంటి భూమి ఎకరా 10 లక్షలు 12 లక్షలు అట్లా పెట్టుకుంటే దానికి వచ్చే వడ్డీ అంత. మరి ఎందుకు కొంటున్నారంటే, ఈ డబ్బు రూపాయలు ఉంచుకుంటే ఇబ్బంది అని, గోల్డ్ రూపాయలు ఉంచుకునే ఇబ్బంది అని చాలామంది
ధనవంతులందరూ ఇటు భూముల మీద పెట్టుబడి పెట్టి దాన్ని విపరీతంగా రేట్లు పెంచేశారు. అలాగే స్థలాలు కూడా అంతే. అంతా వీళ్ళకేం అర్థం కాకుండా ఈ విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ వెంచర్లు వేసేసి ఫ్లాట్లు రేట్లు పెంచేసి ఈ ఈ అంతా వ్యాపారం కింద మార్కెట్ చేతులు మార్చుకున్నారు. అంటే అవసరం ఇల్లు కట్టుకోవడానికి అవసరం కొనేవాడైతే అసలు ఎంత డిమాండ్ ఉండదు వాస్తవం చెప్పాలంటే. ఈ పెట్టుబడి కింద ఎప్పుడైతే భూములు ఈ మాన్యో ఈ బంగారం ఆభరణ కింద చేసుకోవాలి, భూములు పండేదాని కింద చూసుకోవాలి, ఇంటి స్థలం అనేది అవసరానికి తగ్గట్టు కొనుక్కోవాలి. ఇలా కాకుండా అంతా పెట్టుబడి రూపంలో ప్రతి ఒక్కరు ఇంకా అదే వ్యాపారంలోకి వచ్చేసారు కాబట్టి ఇక కష్టపడేవాడు తక్కువైంది, పండించేవాడు తక్కువైపోయింది. ఇక అన్నీ కూడా మనం బయట నుంచి దిగుమతులు చేసుకోవడం వల్ల ఈ ఎక్కువ పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు అయితే వచ్చినాయి. మనకి ఫస్ట్లో బాగానే ఉంటుంది ఇలా ఇచ్చేదంతా కూడా. మనకి అవతల కుదరినప్పుడే కదా సమస్యలు అయ్యేది. అందరం కలిసి ఐకమత్యం ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ఏదైనా గొడవలు జరిగినప్పుడే కదా సమస్యలు సృష్టించేది, ఒకరి నుంచి ఒకరు తీసుకునేది ఆగిపోయేది. అప్పుడే ఇలాంటి సమస్యలు వస్తాయి అన్నమాట. అది ఈ మనం విపరీతమైన అభివృద్ధి అని ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే ఎక్కడ పడితే అట్ట షార్ట్ కట్లో రోడ్లు ఎక్స్ప్రెస్ హైవేలు వేసి ఆ రోడ్ల పక్కన అంతా కూడా భూముల రేట్లు పెంచేశారు. ఎక్కడికంటే అక్కడ రోడ్లు వేసుకోవడం, ఎక్కడికంటే అట్ట అనుకూలమైన వాతావరణం తెచ్చుకోవడం. దీనివల్ల డబ్బు అంతా కూడా వీటికి ఎక్కువ పోయింది. వీటి వల్ల అభివృద్ధి ఏమో సంగతి ఏమో దేవుడు కానీ సామాన్యుడు ఇప్పుడు వచ్చి అల్లాడిపోయేది కూడా నాకు తెలిసి సామాన్యులే, మధ్యతరగతి వాళ్ళు సామాన్యులే. ఇంకా మిగతా వాళ్ళు ధనవంతులకు వచ్చిన నష్టం అయితే ఏం లేదు. ఇక మనమే అన్ని తగ్గించుకొని బతకాలి. ఇక అంతకుమించి ఏం చేస్తాంలే. నెలకి 30 రూపాయల నూనె పెరిగింది అనుకో, మనం ఏం చేస్తాం, 4 లీటర్ల నూనె వాడేవాళ్ళు 3 లీటర్లు వాడుకుంటాం. కరెంట్ ఇంటి రెంట్ పెరిగితే డిష్ ఆపుకుంటాం. ఇంకా ఇంకోసారి రెంట్ పెరిగితే 2 సిమ్ములు ఉండే ఫోన్కి ఒక సిమ్ వేసుకుంటాం. మేము ఇప్పుడు 6 సిమ్ములు ఉండే, మా ఇంట్లో 3 సిమ్ములు అయిపోయాయి. ఒకదాంతో సరిపెట్టుకుంటాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇంటికి రాజీ పడాలో, ఇంటికి బాధలు పడాలో ముందు భగవంతుడికి ఎరిక. అయితే మనకి మధ్యతరగతులకి కష్టాలు కొత్త ఏం కాదు, ఇట్లాంటి అలవాటు ఉంటాయి కాబట్టి బరువు పడే కొంది ఇంకా మౌనం వహించడం, మోయటానికి సిద్ధపడి ఉంటాం మనం. మధ్యతరగతులు అంటేనే బరువులు మోయటానికి సిద్ధంగా ఉండేవాళ్ళు అనమాట. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. నా విశ్లేషణ ఇది.